గదిలో కుమ్మరించిన తండ్రికైన దేవ, కుమారుడు అయిన దేవ, మీకు వందనాలు నాయన. సంఘమును ప్రేమించి ఎవరికి లేని ఈ ప్రత్యేక దినములను మాకు దానము చేసిన దాతమైన మీకు వందనాలు. ఈ 10 దినములు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటములను శ్రద్ధాభక్తులతో జరుపుకొని ఏ దేశంతో ఆత్మీయ తండ్రి గారి ద్వారా వర్ణించిన దైవాత్మ రమ్ము నా తనువుల వ్రాలు అనే కీర్తన యొక్క భావస్ఫూర్తిని మాపై కుమరించుమని సంఘమును సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ నామము వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, చదువుబడిన లేఖన భాగము మరి ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్య బృందములకు ఇచ్చిన ఈ వర్తమానము యోహాను సువార్త 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు కూడా ప్రత్యేకమైన అధ్యాయాలు. ఎందుకంటే మత్తయి సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారిని రాజుగా చూపించబడి ఉన్నది. మార్కు సువార్తలో అదే ప్రభు యేసుక్రీస్తు వారు సేవకునిగా చూపించబడ్డారు. అలాగనే లూకా సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారు వైద్యునిగా ఆయన కనుపరచబడ్డారు. యోహాను సువార్తకు వచ్చేటప్పటికీ ఆయన దేవుడే అని వ్రాసినారు యోహాను గారు. ఈ 4 సువార్తల చరిత్రయే ప్రభువైన యేసుక్రీస్తు వారి చరిత్ర. పాత నిబంధన చూస్తే ఏర్పాటు ప్రజల చరిత్ర, 4 అధ్యాయాలైనటువంటి సువార్తలు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, మిగిలిన పత్రిక భాగములు చూస్తే పరిశుద్ధాత్ముని యొక్క పని కనబడుతుంది. మన తండ్రి గారైన దేవదాసయ్య గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి ప్రశ్న వేశారు. ఏమండి, దేవుడు ముగ్గురుగా ఎందుకు అవ్వాల్సి వచ్చినది? తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా దేవుడులా ఉంటే సరిపోదా అని అడిగారు. అప్పుడు అయ్యారు ఒకే మాట చెప్పారు. ఒక కొవ్వొత్తు వెలిగించిన ఎడల అది చీకటిని పారద్రోలును. చెప్పండి, అది ఏం చేస్తున్నామా? ఇంకా మీకు చెప్పాలంటే నేను పత్రికలు కూడా రాశాను, బహుశా చదివాను. మీకు చీకటిని చీచి అంటే పోదు, చిన్నిపాటి కొవ్వొత్తును వెలిగిస్తే దానికి అదే పారిపోతుంది. చీకటిని గురించి భయపడకండి. ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటే అది మనల్ని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే వాక్యంలో మాట ఉంది, నరుడు ఆత్మ దేవుడు పెట్టిన దీపము. కానీ విశ్వాసికి
ఈ అనుభవము తెలియక ప్రతి విషయానికి భయపడిపోతారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసనే దివ్యమైనటువంటి కీర్తన పాడుకున్న ఎడల బహుశా అంతకు మించిన ధైర్యం ఏ కీర్తన మనకి ఇవ్వదు. సాధారణంగా జీవితంలో కుటుంబాల వల్ల కానివ్వండి, సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. బయట ప్రపంచం వల్ల, మనుషుల వల్ల. సమస్యలు లేని జీవితం అంటూ ఎవరికి ఉండదు, ఉండబోదు కూడా. అటువంటప్పుడే మనం చేసుకోవలసిన ప్రార్థన ఏంటంటే, ఓ సమస్య, నీవు నా ప్రభువు కంటే గొప్పదానివి కాదు. ఎందుకంటే శ్రమలైనా సమస్యలైనా అవి ప్రభువును దాటి వెళ్ళలేవు. అందుకనే భక్తులు అన్నారు కదా, ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. ఇటువంటి ధన్యకరమైన కీర్తనలు మన పుస్తకాలలో ఉండగా బైబిల్ విషయంలో వారు కూడా బయటి కీర్తనలు వాడుకొని సంబరాలతో తొలతూగుచున్నారు. సరే, ఎవరినన్నా అది పద్ధతిగా ఉండటం లేదు కనుక ఎవరి విశ్వాసంతో వారు బ్రతకాలి. ఈ రోజు నుంచి మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషించదగిన విషయం ఇది. వాక్యంలో మాట ఏంటంటే, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. మరి ఆయన వాడు కానటువంటి ఈ విశ్వాస జీవితమే ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి. ఆయన వాడు కానటువంటి ఈ విశ్వాస యాత్ర ఎవరి కొరకు? ఆయన వాడు కాని ఎవరైనా సరే ఆయన యొక్క పరలోక రాజ్యమున కరువులు అవుతారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నారు కదా, నేను నా తండ్రి యందును. ఆ విషయం చెప్తాం మర్చిపో. ఒక కొవ్వు వెలిగించండి, చీకటి దానికదే పారిపోతుందంటూ అయ్యగారు చక్కని విషయం చెప్పాలి. కొవ్వొత్తు వెలిగిస్తే మనకు కనబడేది ఒక జ్వాల. ఏంటన్నది? ఒక జ్వాలే కనపడుతుంది తప్ప మిగతా ఏవి కనపడవు. అవునా? ఆ జ్వాల ఏం చేస్తుంది? సృష్టికి లేకుంటే ఆ యొక్క ప్లేస్కి వెలిగిస్తుంది. కానీ ఆ జ్వాలలో రెండు కనబడని శక్తులు ఉన్నాయి. అవి ఏంటో చెప్పండి అమ్మా. అయ్యో, ఇది కూడా తెలియట్లేదా? అర్థమైనా చెప్పండి. ఏదేదో సగం ఇంగ్లీష్ సగం చెప్పేది నాకు ఏమీ అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ అయిపోయింది ఈ ఛాన్స్. కనబడుచున్న జ్వాలలో రెండు కనబడని శక్తులు ఉన్నాయి. నెంబర్ 1 వెలుగు, నెక్స్ట్ వేడి. చూసారు? కనుక కనబడేది జ్వాల కానీ కనబడదని వెలుగు వేడి. అలాగే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, తండ్రిగా ఎవ్వరికి ఆయన కనబడే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనను చూస్తే ఎవడు బ్రతకలేదు. పరిశుద్ధాత్ముడిగా దేవుడు ఎవ్వరికి కనబడే రూపము కాదు. ఎందుకంటే ఆత్మస్వరూపం ఆయన. మరి కనబడేది ఎవరు? త్రిత్వంలో యేసుక్రీస్తు ప్రభువు.
అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాట అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంత చక్కని మాట చూసారే. ఇదే విషయాన్ని పురస్కరించుకొని మన తండ్రి వారు చక్కని చరణం రాశారు. తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యంగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క చరణాన్ని బహుశా మీరు ఎప్పుడైనా ధ్యానం చేసుకున్నారో లేదు నాకైతే తెలియదు, కానీ ఇది ఒక అద్భుతమైన చరణము. ఇప్పుడు వెలుగును వేడిని జ్యోతిని వేరు చేయాలంటే అది ఎవ్వరి తరము కాదు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, అలాగనే సృష్టికర్త అయిన తండ్రిని, రక్షణకర్త అయిన కుమారుని, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని వేరు చేయుట ఎవ్వరి తరము. ఇప్పుడు అదే సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం చూడండి. నేను అనగా ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఇవి. ఇంకొక విషయం చెప్తాను ఇది చెప్పే ముందు. మత్తయి సువార్త చదవతల 5, 6, 7 వచనాలు ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చిన ఉపదేశము. చెప్పండి ఎవరికండి? ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చిన ఉపదేశం ఏది? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు. యోహాను సువార్త 14, 15, 16 ఈ 3 కూడా తన శిష్యులకు ఇచ్చిన ఉపదేశం. దట్ ఈజ్ యూనివర్సల్, దిస్ ఈజ్ స్పెసిఫైడ్. ఇప్పుడు ప్రపంచానికి ఇచ్చిన ఉపదేశంలో రక్షణ సువార్త ఉన్నది. తన శిష్యులకు ఇచ్చిన ఉపదేశంలో రాకడ మేఘమెక్కి అంతస్తు ఉన్నది. రాకడ మేఘం ఎక్కించే అంతస్తు కావాలి అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేనిది సాధ్యము కాదు. నేను మొన్న చోట వాక్యం చెప్తున్నాను, మనిషి మా బ్రతికితే మ్యాక్సిమం ఉంది, అవునా కదా? కానీ ఈ 100 ఏళ్ల జీవితం, ఈ 100 ఏళ్ల జీవితము ఇహలోకము. చెప్పండి, ఏ లోకము మరి? కానీ పరలోక రాజ్యంలో ఉన్న జీవితమే ఎన్నేళ్ళు? అట్లాగే 7 ఏండ్ల విందు, 1000 ఏండ్ల పరిపాలన. అంటే టోటల్ ఎంత అయింది? 1007 సంవత్సరాలండి. ఇదంతా మ్యాక్సిమం అనుకుంటే అది 60 కావచ్చు, 70 కావచ్చు, 100 కావచ్చు, మరీ ఆరోగ్యవంతులైతే. కానీ అది మాట్లాడరే. ఏది ఇష్టం మీకు? చెప్పాలి. ఇంకోటి, ఆ లైఫ్ లేకపోతే 7 ఏండ్ల శ్రమలు, 1000 ఏండ్ల
మట్టు లేని గొయ్యే. ఏది కావాలి ఇప్పుడు చెప్పండి? సింపుల్ లాజిక్ ఇక్కడ. పరిశుద్ధాత్మ శక్తిని పొందితే 7 ఏళ్ల విందు, 1000 ఏళ్ల పరిపాలన. అబ్బే ఈ బతికే బాగుందని, 100 ఏళ్ళైనా 70 అయినా 60 అయినా ఇదే బాగుంది అనుకుని ఈ బ్రతికే అనగా జీవిస్తే ఏంటి అది దొరకదు. కానీ ఏం దొరుకుతుంది? 7 ఏళ్ల శ్రమలు, 1000 ఏళ్ల. చూసారా తేడా? ఒక్కసారి గమనించాలి మీరు. ఆ అంతస్తుకు తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ. అది లేని వారు ఎక్కడ పోవాలి? శక్తి లేదు కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఏ పండుగ చేసుకున్నా? ఆరోహణ పండుగ. ఆరోహణ పండుగ అంటే ఏంటి? 40 దినాలు మహిమ స్వరూపు అయిన యేసు ప్రభు వారు మహిమ దేహముతో మానవ మాతృలతో సంచరించి, ఎంత చక్కని మాట అండి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. వెళ్ళారంటే ఒక్క విషయాన్ని గమనించాలి అక్కడ. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, అది పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళనివ్వని శక్తి ఒకటి ఉంది. ఏంటది? భూమి ఆకర్షణ శక్తి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? భూమికి ఏ శక్తి ఉంది? ఏ శక్తి ఉంది? దట్ ఈస్ కాల్డ్ ఏ గ్రావిటేషన్ పవర్. ఏ వస్తువుని మీరు ఎంత ఎత్తు విసిరిన ఎక్కడ కావాలి? కిందే పడాలి. కనుక ప్రభువులకు ప్రియ విశ్వాసులారా, దీని మీద ఒక శాస్త్రవేత్త భూమి ఆకర్షణ శక్తిని కనుగొన్నాడు. ఐజాక్ న్యూటన్ అనుకుంటా. ఐ థింక్ సర్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన భూమి ఆకర్షణ శక్తి కనుగొబట్టే ఈ రోజున విమానాలైనా రాకెట్లైనా అసలు గ్రావిటేషన్ అనేది ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు మనిషికి. చూసారు ఒక్క శాస్త్రవేత్త యొక్క కృషి. మరి యేసు ప్రభు వారు 40 దినాలు లోకములు సంచరించి ఆయన అలా వెళ్ళిపోయారు. ఎక్కడికి? మరి ఆయన కిందకి లాగలేదా భూమాకర్షణ శక్తి? మనం ఒకసారి ఎగురుదని చూద్దాం. ఎక్కడ పడతాం? మరి ఆయన ఎందుకు కిందకి లాగపోయింది భూమాకర్షణ శక్తి? చెప్పాలి. ఇది పాయింటే కదా. ఆయన ఇక్కడే తిరిగాడు. ఆయన 40 దినాలు శిష్యులతోనే మరలా వేసినాడు. ఇంకా చెప్పాలంటే శిష్యుడు కూడా ఆయన భూమి చేసినట్టు సుమా ఉందా లేదా? మరి ఆయన 40 దినాలు అయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంటే ఈ భూమి ఏం చేయలేకపోయింది? కిందకి. కారణం ఏంటి? ఈ భూమి ఆకర్షణ శక్తి ఆయనను ఆపలేకపోయింది. అవునా కదా? వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్? భూ సంబంధమైనటువంటి దేహము కాదు అదిగా. భూమిలోనికి వెళ్ళింది, 3 దినాలు ఉంది. చెప్పండి ఎలాగైంది? మహిమ దేహము కాల్చివేస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? రేపు 2వ రాకడలో ఎగిరి వెళ్ళే వధువు సంఘములకు ఏ దేహం కావాలి? చెప్పాలి. మహిమ దేహము కావాలి. మహిమ దేహము లేకపోతే మేఘమెక్కలేరు. ఒప్పుకుంటారు కూడా. సరిపోయిందా? మరి మహిమ దేహమని చెప్పటానికే ఒక చక్కటి సూత్రం ఉన్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన
అంటనీయకున్నది అంటూ అంటనుచున్నది వధువు సంఘం వరుని కొరకు వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచు. ఇప్పుడు చెప్పండి, మహిమ దేహముతో రెండవ రాకడలో మనము వెళ్ళాలి అంటే ఏం కావాలి? అధమ మొక్క మినిమం అట్లీస్ట్ ఎ సింగిల్ సిన్ కెనాట్ బి లివ్ ఇన్ అవర్ బాడీ. అర్థం కదా? మరి అధమ మొక్క పాపమైన అంటకుండా బ్రతకాలి అంటే ఇది ఎవరికైనా సాధ్యమా? ఒప్పుకుంటా, నేనే ఒప్పుకుంటాను. కానీ ఎవరికి సాధ్యము? ఒక్క పరిశుద్ధాత్ముడికి సాధ్యం. అర్థం కదా? ఎందుకని? ఆయన ఆరోహణమైనప్పుడే ఆయనలో ఏమీ లేదు. మాట్లాడి అధమ మొక్క అంతకుముందు లేదు, అప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి మనలో ఉంది కనుక ఈ భూమి ఆకర్షణ శక్తి ఏం చేస్తుంది? మాట్లాడి కిందకు లాగుతుంది. ఎందుకని? మనలో ఏముంది? అధమ మొక్క. ఎందుకంటే ఈ లోకానికి ఏమని పేరు? పాపలోకము. పాపలోకము పాపము కలిగిన వారిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది, కిందకు లాగుతుంది. అయస్కాంతము ముందు మీరు బంగారం పెట్టినా ఆకర్షించదు, కానీ ఏం పెడితే ఇనుము పెట్టండి తక్కువ లాగుతాయి. అర్థం కదా? అందుకనే భూమి యొక్క అయస్కాంతం సైన్స్ చదివారు లేదు. భూమి ఏంటండి? దిస్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ పవర్. ఈ భూ సంబంధమైన ఆలోచనలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ ఏ మనిషిలో ఇంకా బ్రతికున్నాయో వాడిని ఎంత భక్తుడైనా ఈ భూమే చేస్తుంది, కిందకు లాగి పడేస్తుంది. ఒప్పుకుంటారా? నేను గొప్పోడిని, నేను భక్తుడిని, నేను రాకడికి వెళ్తాను, రాకడ మేఘ ఎక్కేస్తాను, ఎన్ని వీరాలు పనికి ఎన్ని డ్యాన్సులు వేసినా కానీ ఈ భూమి ఏం చేస్తుంది? ఎందుకని? ఇది పాపలోకము. నీలో ఏముంది? అధమ మొక్క. సరే, కానీ ఆయన ఆరోహణమవుతున్నప్పుడే ఆయనలో ఏమీ లేదు. ఆయన ఎందుకు ఆఫ్ చేస్తుంది? భూమి ఆయన ఆఫ్ చేసే శక్తి భూమికి ఉందా? ఆయన కిందకి లాగే శక్తి భూమికి ఉందా? చూసారా? దట్ ఈస్ ది హోలీ స్పిరిట్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, అందుకనే ఇక్కడ తండ్రి అంటున్నారు, ప్రభు అన్నారు, నేను అంటే ఆరోహణ బలము కలిగిన యేసు ప్రభువు నా తండ్రి యందును. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి నుంచి వచ్చారు అంటూ మీరు నా యందును. ఎంత చక్కని మాట. మీరు అంటే ఏంటిది? మీరంటే ఎవరు? సంఘము. మీరంటే ఎవరమ్మా? మనము కాదా? ఏం డౌట్ ఉందా మీకు? ఎస్. నేను మీ యందును. ఇప్పుడు తండ్రి యందేమో ఎవరున్నారు?
ప్రభు ఉన్నాడు. ప్రభు యందు ఎవరున్నారు? మనమున్నాము. ఇప్పుడు ఎంతమంది అయ్యాం? ఇద్దరు అయ్యాం కదా. ఇద్దరు ఎవరిలో ఉన్నారు? వినండి, నేను నా తండ్రి యందును అంటే అక్కడ ఇద్దరు అయిపోయారు. మీరు నా యందును, ఇక్కడ ఎంతమంది అయ్యారు? ముగ్గురు. అర్థం కాదు కదా. తండ్రిలో కుమారుడు ఉన్నారు, కుమారుడిలో మనం ఉన్నాము. ఏమ్మా వాక్యం అర్థమవుతుంది? అర్థం కాదు కదా. ఇది ఎంతమంది అయ్యారు? నేను మీ యందును, అదే ఇలాగనమాట. ఈ పాయింట్ అర్థం కదా. ఇప్పుడు తండ్రి యందు కుమారుడు ఉన్నట్లుగానే కుమారుడు కూడా మన యందు ఉండిపోయాడు. ఉన్నామని ఆ దినముల ఎరుగుదు. ఏ దినము చెప్పాలి? మీరు ఏదైనా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఆ దినం ఏంటో చూసి ముందుకెడదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 చదువున్నామా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. వెరీ గుడ్. బహుశా వాక్యం చెప్పాను, అయినా గుర్తు చేస్తాను. నేను జయించి, ఎవరైనా నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండనిచ్చేదను. ఇది చాలా పెద్ద ప్రసంగం, కానీ మీకు బ్రీఫ్గా చెప్తాను, వినండి. ఇక్కడ అర్హతలు బాధ్యతలు కనబడుతున్నాయి మనకి. చెప్పండి, ఏం కనబడతాయమ్మా? అర్హతలు ఏంటి, బాధ్యతలు ఏంటి? చెప్పండి ఎవరైనా సరే. ఏంటి బొమ్మలా చూస్తున్నాను నాకంతే, నా వాక్యం అర్థం కాక, లేదా అసలు వాక్యమే మీకు తెలియక? వాక్యం చక్కగా చదివాను కదమ్మా. అర్హతలు ఏంటి, ఇక్కడ బాధ్యతలు ఏంటి? చెప్తాను, వినండి. జయించు వాణిని ఉండలేదు మా వాక్యంలో, అది బాధ్యత. చూడండి, దేవుడు గారు అర్హత ఏంటి? సింహాసనం మీద కూర్చుంటుట. అర్థం కదా. అర్హత ఏమో జయించాలి, బాధ్యత ఏమో జయించాలి. అర్హత ఏంటి? ఒక విద్యార్థి పాస్ అవ్వాలంటే కష్టపడి చదవాలి, అది అతని బాధ్యత. చదివిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? మరొక క్లాసులోనికి. అది అర్హత. ఎడమ వైపునే నడవండి, అదేంటది? బాధ్యత. అలా నడిచిన ఎడల మీకు అపాయము చట్ట ప్రకారము రాదు. ఎలా కావాలనుకుంటుంది, మనం ఏం చేయలేము. అప్పుడు చట్టం మనం కాపాడుతుంది. అప్పుడు అది అర్హత. గతనికి అర్థం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అదేంటది? బాధ్యత. అలాగూ కలిగి ఉన్న ఎడల నీ కష్టార్జితమును అనుభవించెదవు. నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ పిల్లలు నీ భోజన భుజం బల చుట్టూ. ఇవన్నీ ఏంటి?
అర్హతలు. ఏం అర్థం కాదు కదా. మనమేమో బాధ్యతలన్నీ విస్మరిస్తాము, అంటే లెక్క చెయ్యం. కానీ ప్రార్థన మాత్రం దేని కొరకు చేస్తాం? నీ సింహాసనం నాకు దయచేయండి ఆయన, పరలోక రాజ్యం నాదైనా, రెండో రాజ్యం వెళ్ళిపోవాలి ఆయన, నా బిడ్డను దీవించిన ఆయన, నన్ను దీవించిన ఆయన, అసలు కష్టాలైనా నా దానికి రాకుండా చేయను ఆయన. చేస్తావా లేదు? అంటే ఏంటి? మన ప్రార్థన కూడా ఎంత అర్హత కొరకు దేవుణ్ణి అడుగుచున్నామో అంత బాధ్యతగా దేవునిలో బ్రతకాలి. అట్లాగే బైబిల్లో మాట ఉంది, చెప్పకూడదు కానీ మీరు భయపడతారు ఆ మాటకి. చెప్పారా? వారి ప్రార్థన పాపమగును, వారి ప్రార్థన పాపమగును కాక. ఉందా లేదా? ఎప్పుడు పాపం అవుతుందంటే అది అర్హతల కొరకు అహులు చాచుచు బాధ్యతలను విస్మరిస్తే మన ప్రార్థన ఏమవుతుంది? అమ్మయ్యా, ఇప్పుడు రంగు బయటపడిపోయిందా? ఎవరు మాట్లాడలా చూసారా? అంటే అందుకని యోహాను గారు మాట్లాడారు చూడండి దయచేసి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి చక్కగా చదవాలమ్మా, అందరికి అర్థం అవ్వాలి. చక్కగా చదవాలంటే కొట్టుకుంటున్నారు. ఆగండి మరి ఆగమాగా. ఆయనతో కూడా సహవాసం కలిగింది ఎవరు? సంఘము. అర్థం కదా? సంఘము ఎవరితో సహవాసం కలిగి ఉంది? చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు. ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా ఏమని? ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు, అందరూ ఒప్పుకుంటారు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని లేదా? అంటే సహవాసము కలిగిన వారు క్రైస్తవ సంఘము, విశ్వాస జీవితము. అలా అన్నీ చెప్పుకుంటూ చీకటిలో నడిచి ఎడల. చీకటి అంటే పాపము. అటువంటి వారట ఏమైనారు? అటువంటి వారు ఏమైనారు? అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండు. మన రంగు ఏంటో ఈ యొక్క వచనం చెప్పేసింది. చెప్పిందా లేదా? ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, లేకపోతే మేఘము ఎక్కలేదు. నేను ప్రతిరోజు కూడా వాక్యం చదివిన తర్వాత ఇంచుమించు అరగంట సేపు స్తుతుల ధ్యానంలో ఉంటాను. ప్రతిరోజు దిస్ ఇస్ మై డ్యూటీ, ఇది నా బాధ్యత. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుట. అంటే ఆత్మ బలపడాలంటే ఏం కావాలి? వాక్యాహారం కావాలి. బలపడిన ఆత్మ మహిమ మేఘమెక్కాలంటే ఏం కావాలి? పవర్ కావాలి. అవునే కదా? లైట్ వెలగాలంటే ఏం కావాలి? పవర్. దాన్ని విద్యుత్ శక్తి అంటారు. మళ్ళీ చెప్తాను.
వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు ఆత్మ బలపడాలంటే ఏం కావాలి? వాక్యాహారము. బలపడిన మన ఆత్మ మహిమ మేఘము ఎక్కాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఏ శక్తి? వాటర్ పెట్టనా? అక్కడ ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. సరిపోదా లేదా? కనుక ప్రభు పరలోక ప్రాంతం ఒక చక్కని సత్యం చెప్పారు. అనుదినాహారము నేడు మాకు. ఏంటి చెప్పండి అనుదినాహారం అంటే? ఫుడ్ కాదు, సంవిధానానికి సంబంధించి ఒక చక్కని వాక్యం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే చెప్పండి. మరి దేవుని నోట నుండి వచ్చు మాటట వాక్యమే. ఇది ఎవరి నోట్లోంచి వచ్చింది? ఈ వాక్యమనే ఆహారము మన ఆత్మకు బలమిస్తాయి. చెప్పండి, ఏం చేస్తుందమ్మా? మరి వాక్యమనే ఆహారం ఆత్మకు బలమించుతున్నది కనుక జీవించిన వాక్యంలో. అవును కదా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ మరి దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించండి. దేవుని నోట నుండి వచ్చు మాటే వాక్యము. ఈ వాక్యము ఎడల వాక్యమును బట్టి ఏది జీవిస్తుంది? మన ఆత్మ. వాడుకున్నాం కదా మనం. ఏం జీవిస్తుంది? వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు. ఇప్పుడు చెప్పండి, దేవుని నోట నుండి వచ్చు మాట అయిన వాక్యము వల్ల మన ఆత్మ బలపడుతుంది. ఈ జీవితం ఎంతకాలం? బతికున్నంత కాలం ఇక్కడ. అవునా కదా? తర్వాత దేని దారి దాందే. దేని దారి అంటే ఆత్మదారి ఆత్మదే, దీని దారి దీందే. అక్కడ ఎంతకాలం చెప్పాలి? ఇప్పుడు 1000 ఏళ్ళు కావాలా? ఈ 100 ఏళ్ళు కావాలా? ఏమ్మా, మీకు ఏంటంటే బాధ్యతలు మర్చిపోతారు కదా, అర్హతలు మాత్రం 1000 ఏళ్ళు కావాలి నాకు. అక్కడికి వెళ్ళిపోవాలంటే తెలుగులో సాగుతుంది, ఉట్టికి ఎగరలేనమ్మంట ఉందా లేదా? నేను అన్నమాట కదని. కనుక దేవుని పిల్లలారా, అందుకనే ప్రతి దినము కూడా వాక్యాహారము తినాలి. రెండవది ధ్యానములో ఉండాలి. ప్రభుదాసాయి గారు నాకు 7వ తరగతిలో ఇలా ప్రసంగం చేస్తూ చెప్పారంతే. అబ్బాయి, ప్రతి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు, శనివారాలు పాత నిబంధన 3 సత్యాలు చదువుకోండి. క్రొత్త నిబంధన ఆదివారం 5 అధ్యాయాలు చదువుకుని జనవరి నుంచి డిసెంబర్లో మీరు ఏం చేస్తారు? బైబిల్ పూర్తయిపోతుంది. ఎందుకంటే సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఇంటూ 5 260. ఆ లెక్కలు కూడా మాకు ఎక్కడ లెక్కలు లేవు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చింది కదా, అది లెక్క. ఇప్పటికి నన్ను గుర్తు చేయండి, లెక్కలు చెప్పేస్తాను నేను. ఈ పాయింట్ అర్థం ఉందా? కనుక మీకు ఎందుకు చెప్తాను, మా స్టడీస్ అటువంటి, మీ స్టడీస్ ఇటువంటి. నేను ఏమనట్లేదు రండి. ఇప్పుడు చూడండి, ఆయన అలా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 7వ తారీఖు చెప్పా, 7వ తరగతిలో చెప్పారు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి 7 ఏళ్ళు అయింది. ఈ రోజుకి కూడా ఆ యొక్క సేవకుడు చెప్పిన, మమ్మల్ని పెంచి పోషించిన ప్రభుదాసయ్య గారు చెప్పిన ఆ అలవాటు ఈ రోజు వరకు నేను మానలేదు. అంటే ఎన్నిసార్లు చదువుతుంది బైబిల్? ఏం మానేయచ్చు కదా? నాకెక్కడ కుదిరిందని? ఈ వాక్యాహారం తినకపోతే నా ఆత్మ ఎలా బలపడుతుంది?
బలపడిన ఆత్మ మహిమ మేఘమెక్కాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని నోట నుండి వచ్చు ఈ వాక్యాహారమేమో ఆత్మను బలపరుస్తుంది. దేవుని నోట నుండి వచ్చిన వాక్యాహారము. మేఘమెక్కించే ఆహారము అట్లనే దేవుని నోట నుండి వచ్చు దైవ సన్నిధి. అందుకనే దేవదాసయ్య గారు ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏమిటంటే, దేవా నాకు తర్వాత అమ్మయ్యా నాతో మాట్లాడుము అంటే దినము దేవుని నోట నుండి వచ్చు మాటలు భుజించాలి. వాక్యాహారము భుజించుచు ఆత్మను బలపరుచుకొనుచున్న వారలారా, దినదినము దైవ సన్నిధి చేస్తూ ఆయన మాట వింటూ మహిమ మేఘమెక్కే శక్తిని పొందండి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఈ రెండోది మీకు మ్యాటర్. ఈ రెండు భావాలు కలిసి ఏమైంది? మానుదినాహారం నేడు మాకు సరిపోయిందా లేదా? ప్రభువు నేర్పిన ప్రార్థన నేను మొదలు కొన్ని వారాలు బోధించానండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 వారాలు. అప్పుడు నేను బోధించేటప్పుడే ఒక ఆవిడ బ్యాంక్ వచ్చి అంటుంది, ఏంటి మీరు రోజు ప్రసంగం చేస్తుంటే వంకాయలు కోస్తున్నానండి. అప్పుడు మీరు స్టార్ట్ చేశారండి. అన్నీ పక్కన పడేసి మీ ప్రసంగం విన్నానండి. ఎందుకంటే ఇది కోస్తా ఉంది, అది మర్చిపోతానేమో, ఏ మాట మర్చిపోతాను, ఏ మాట నా చెవి రాదని అంత శ్రద్ధగా విన్నామండి మీ వాక్యం. చుట్టుపక్కల అన్ని ఊర్లకి వెళ్ళబడేది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానము. అందుకే ప్రతిరోజు క్రమము చొప్పున వాక్యం చదివేసుకుంటాను. అరగంట సేపైనా ఏం చేస్తాను? స్తుతుల ధ్యానములో గడుపుతాను. దిస్ ఇస్ మై టైం టేబుల్. తెల్లవారుజామున నిలువు మోకాళ్ళ మీద గంట సేపు ఉన్న నా ప్రభువు సన్నిధిలో ఆయనతో గడుపుతాను. దిస్ ఇస్ మై డైలీ బ్రెడ్. ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? మీరు అనుకోవచ్చు ఏదో ఈయన చెప్పుకున్నాడు గొప్పగా. నో, నా బాధ్యతలు నేను గుర్తించాలి, నా బాధ్యతలు నేను నెరవేర్చాలి. అప్పుడు నా ప్రభువుని అడిగే హక్కు నాకు ఉంటుంది. ఇందాక ప్రభుని ఫోన్ చేసి అంకులు వస్తున్నారా అని అడిగాడు. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? వీళ్ళ మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది పరిశుద్ధాత్మ నడిపింపు గురించి, పరిశుద్ధాత్మ గురించి. కొద్దిగా బాగానే దొరికింది. కొద్దిగా చదువుదాం అనుకునేటప్పటికి 4 లైన్స్ చదివేటప్పటికి నా పరిస్థితి మీకు తెలియదు, ఎంత బిజీ అంటే అంత బిజీ. సరే సాయంకాలం చదువుకున్నాను అనుకున్నాను. కనీసం ప్రసంగం చేద్దామని చెప్పి చదివేందుకు వెళ్తున్నాను. అన్నీ వస్తాయి కానీ అదే రావట్లేదు. మీకు ఈ ఆ ప్రసంగం చదివి చెప్తాం అనుకున్నాను, కానీ ఏం రావట్లేదు. అన్నీ వస్తున్నాయి కానీ అదే కనపట్లేదు. ఏంటో అంటే పొద్దుడు చేసిన నిర్లక్ష్యం. చెప్పాలి నేను చెప్పేది. ఇంకా ఎతికి నా వల్ల కాదనుకొని ఆయన వచ్చేస్తున్నానని చెప్పాను ఆయనతోటి. ఏమో ఆయన చిత్తం కాదేమో అని చెప్పడం. అప్పుడు అనుకున్న ప్రభావ నీ చిత్తం కాదేమో, మరి ఏం చెప్పాలి నువ్వు నాకు అందించిన ఆయన అన్నా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా, చదువుబడిన లేఖన భాగంలో నేను చదవల్ల ప్రకటన కదా 3:20 ఉంటాయి కదా, మూసేసారు. ఒకటి ప్రకటన 3:20 చదువు. నేను జయించి నా తండ్రితో కూడా. అంటే ఇక్కడ బాధ్యత ఏంటి? ఈ వాక్యంలో బాధ్యత ఏంటి? జయించుట. అర్హత ఏంటి? సింహాసనం మీద
అందుకని ప్రభు అన్నారు ఏమన్నాడు, ఆ దినమున ఎరుగుదురు. ఏ దినాన్ని? ఈ రోజుని. ఏ రోజుని? ప్రకటన 3:21 రోజుని. అర్థమైనా అర్థగలదా? తండ్రి యందు నేనును మీ యందు తండ్రియు తండ్రి యందు మనమును ఉన్నామని ఏ రోజు ఎరుగుదురు? దేవుని పిల్లలారా, ఈ పని చేసేది పరిశుద్ధాత్మ శక్తి. ఈ పని చేసేది ఎవరమ్మా? కన్య మరియ దగ్గర దూతంది. పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు, అప్పుడు నీవు గర్భవతి అవుతావు. అంటే తండ్రి నుంచి పరిశుద్ధాత్మను తెచ్చి ఆమె గర్భములో ఉంచింది ఎవరు? అట్లనే పరిశుద్ధాత్ముడు. అర్థమైంది కదా? మరలా ఇదే కుమారుడు మానవ పాపిని రక్షించి ఆరోహణమైపోయే అంతస్తునిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముని పని ఎప్పుడు మొదలైంది? ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నేను ఒక ఆర్టికల్ రాస్తున్నా, అందులో చక్కని మాట రాశాను. మొట్టమొదటగా ఈ సృష్టికి తొలి దినమేది? ఆదివారం. ఆదివారంలో దేవుడు చేసిన పని ఏంటి? అట్లాగే మామూలుగా బైబిల్ చదువుతున్నారు మీరు. వెలుగు కమ్మని పలుకగా దిస్ ఇస్ ద ఫస్ట్ డే. అర్థమైనా కదా? ఇక్కడ చూడండి, ముగ్గురు పని ఎలా ఉంటాను. దేవుడు అనగా ఎవరు? తండ్రి, కుమార, ఓకేనా? ముగ్గురే కదా? ముగ్గురి కలిపి ఏమనాలి? దేవుడు. ఈ ముగ్గురునట ఈ సృష్టి పనిని ప్రారంభించడానికట 3 భాగాలైపోయా. ఆ 3 భాగాల మర్మమే మొదటి దినాన కనబడుతుంది. అదేంటంటే, వెలుగు కమ్మని పలుకగా. ఈ పలుకులో ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ముగ్గురు పలికిన పలుకిది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే ఇక్కడ ముగ్గురే. దేవుడు అనే మాట కనబడిన చోట ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ఏమేమి చేస్తారో చెప్తారు నేను ఇప్పుడు. పలికింది తండ్రి. పలికింది ఎవరు? అర్థం కదా? పలుకు కుమారుడు. అర్థం కదా? వెలుగు కలిగించింది పరిశుద్ధాత్మ. సరిపోయిందా? ఏమో ఎవరు మాట్లాడలా చూసారండి? పలికింది తండ్రి, పలుకు కుమారుడు, కలిగించింది పరిశుద్ధాత్ముడు. He is the creator, Father. He is the word of God, Son. He is the executive of the creation. సృష్టికి కార్యనిర్వహణాధికారి ఎవరైనా పరిశుద్ధాత్మ. తెలుగులో చెప్తారు. తండ్రి సృష్టికర్తగా పలికారు, కుమారుడు వెలుగైన ఆ కుమారుడు వెలుగుగా లోకానికి వచ్చారు. అదే పలుకు. అందుకని అంటారు యోహాను, ఆ వాక్యమే. ఏ వాక్యము? ఏ వాక్యం? అర్థమైందా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సంఖ్య సంపూర్ణంగా మన మధ్య. మన కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది నాకు.
కృపా సత్య సంపూర్ణుడైన మాట మీద ఫోన్లో గంట మెసేజ్ ఇచ్చాడు. ఎత్తరపోయాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, దిస్ ఇస్ ద బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ బ్రతుకంటే ఇదండి. నిద్రలో లేపు దీని మీద మాట్లాడమంటే అనర్గళంగా ఆత్మ తండ్రి నడిపింపుతో ఇవ్వాలి మెసేజ్. మొన్న ప్రభుత్వ చక్కని మాట చెప్పారు. నేను ప్రసంగం చేసినప్పుడు నా ముందేమి పెట్టుకోకుండా చెప్పాలి ప్రసంగం అన్నారు. దట్ ఈస్ ది బైబిల్ మిషన్. నేను ప్రతి మెసేజ్ ఇచ్చే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తాను. నేను కామ్గా కూర్చున్నాను అనుకుంటాను. ముందు కనీసం కాగితం ముక్క కూడా ఉండకూడదు. నిలబడాలి, ఆత్మ తండ్రి అందించాలి. దట్ ఈస్ ది మెసేజ్ అని ప్రభుదాస్ గారు మాకు నేర్పింది. ఇప్పటికీ మీరు నన్ను ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా ముందు ఏముంటా వీలేదు. పుస్తకం కానీ కాగితం కానీ నోట్స్ కానీ నేను ఎలా చేయను అసలు. ఏమన్నా నాలుగు మాట్లాడాలంటే బైబిల్లో రాసుకుంటాను, రిఫరెన్స్ మరి అన్నీ ఎక్కడ గుర్తుంటాయి మనకి. అంతే తప్ప నేను చెప్పే ప్రసంగాన్ని మాత్రం నా ముందు ఎందుకంటే ప్రభువా నీవు ఏదిస్తే నేను అదే చెప్తాను, నువ్వు ఏది అందిస్తే నేను అదే బోధిస్తాను. ఈ పని నీది, గ్రంథము నీది, నిలబడిన బలహీనులు నీ వాడను. మహిమ నీకు రావాలంటే ఎవరు అందించాలి చెప్పాలి. ప్రభువును ప్రియ విశ్వాసులారా, అది బైబిల్ విషయం. అంటే మీకు ఎందుకు చెప్తారంటే ఈ అనుభవాలు మీరు నేర్చుకోవాలనే తప్ప ఇది నా గురించి చెప్పుకోలేదు కాదు. ఇప్పుడు చెప్పండి, తండ్రి పలికారు, కుమారుడు పలుకుగా వచ్చారు, ఆత్మ తండ్రి వెలుగును కలిగించారు. ఇప్పుడు ఎంతమంది పని ఉంది ఇక్కడ? ముగ్గురు పని ఉంది. మరి ఇక ముగించేసుకుందాం, చాలా విషయాలు ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు సింహాసనం ఎవరిది? కరెక్ట్గా 3:20 సింహాసనం ఎవరిది? తండ్రిది. ఎవరు కూర్చున్నారు? తండ్రి సింహాసనం తండ్రి కూర్చోపోతే ఎవరు కూర్చుంటారా? రాజుగారి సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజే. ఇప్పుడు చెప్పండి, సింహాసనం అండి ఒకటి. ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నారు. ఆయన ఒడిలో ఎవరు కూర్చున్నారు? ఏ కుమారుడు? నేను జయించిన ఉండాలి బైబిల్లో, జయించు వారిని నాతో పోట. ఇప్పుడు ఆయన ఎవరు కూర్చున్నాయి? ఎవరు? నేను లోకమును జయించినానని ప్రపంచానికి సవాలు విసిరిన పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, సింహాసనము ఒక్కటే, కూర్చున్నది తండ్రి, వడిలో జయించిన కుమారుడు, ఆయన వడిలో జయించిన వాడు. ఇలాగ అనుకుంటారు ఎవరైనా? నేనే. చూసారా, అది ధైర్యం అంటే. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? దేని మీద? తండ్రి, కుమార, అక్కడ వాళ్ళు అబద్ధాలు ఆడేది ఎట్లాగరా? తండ్రి చెప్పాలి అందరూ, కుమారుడు. ఏ కుమారుడు? జయించిన కుమారుడు, జయించిన అమ్మయ్యా. సరిపోతే వాక్యం. దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఇలా కనుక్కోండి, తండ్రి సింహాసనం మీద జయించిన కుమారుడు కూర్చున్నట్లు నేను కూర్చోవాలని ఏం చేయాలి? జయించాలి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎవరెవరు? పక్కనకి చెప్పండి, మిగించేస్తా. తండ్రి, జయించిన కుమారుడు, జయించిన ఈ ముగ్గురిని కలిపి ఏమనాలి?
త్రిత్వము. కానీ త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమార, చెప్పడరా, పరిశుద్ధం. చెప్పారు కదా, వెలుగు కమ్మని పలుకగా అక్కడ ఎవరున్నారు? ఆది కాండము 1వ అధ్యాయము 1వ భాగములో త్రిత్వం ఉంది. ఇంకా త్రిత్వం గురించి చెప్పాలి, టైం లేదు. ఇక్కడ ఉందా లేదా? ప్రకటన గ్రంథములో చివరి పుస్తకములో ఏముంది? ఆ దినములు అంటే చెప్పాను కదమ్మా, త్రిత్వం ఉంది. ఆది కాండంలో త్రిత్వం కనబడింది స్టార్టింగ్. ప్రకటన గ్రంథంలో ఏం కనబడింది? త్రిత్వం కనబడింది. ఆ త్రిత్వానికి ఈ త్రిత్వానికి తేడా ఏంటి? ఆ త్రిత్వం ఏమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రిత్వం ఏమో దీని పేరు పెట్టండి. ఆ త్రిత్వానికి ఏమని పేరంటే దేవత్రిత్వము. చెప్పాలి అందరూ, ఏ త్రిత్వం అది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ త్రిత్వము? ఈ త్రిత్వానికి ఏమని పేరు? చెప్పేరా? నేను చెప్తానమ్మా, చెప్పండి అనగా నిలబడి ఎందుకు చెప్పడానికే. అది మీకు ఏదో తెలిస్తే తెలియని నేను తెలుసుకుందామని. బాగా వినండి. ఇక్కడ దేవత్రిత్వముతో స్టార్ట్ అయినటువంటి పరిశుద్ధ గ్రంథము ఏ త్రిత్వముతో ముగించబడింది? సరే, మనమెవరు? మనం త్రిత్వే కదండి. శరీరము, ప్రాణము, ఆత్మయ్యా ముగ్గురు కదా. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇది ఏ త్రిత్వం? ఇది మానవ త్రిత్వం. అమ్మయ్యా, ఇది బాగా చెప్పారు, కరెక్ట్. ఎందుకంటే రోజు తింటున్నాను నేను దూరంగా, దీనికి బాగా వెళ్ళిపోతారుగా. ఏంటి దేవత్రిత్వం ఏమో అక్కడ ఉంది, మానవ త్రిత్వం ఏమో ఎక్కడుంది. అక్కడే త్రిత్వం ఉంది. వెరీ గుడ్. బైబిల్ అయినా, దేవుడైనా, లోకమైనా, సృష్టి అయినా ఎవరి కొరకు? మానవుడి కొరకు. అవునా కదా? దేవుడైనా, సృష్టి అయినా, పరలోకమైనా, ఏదైనా ఎవరి కొరకు? మనిషి కొరకే. దేవత్రిత్వము, మానవ త్రిత్వము, ఈ రెండు త్రిత్వాలు కలిసిపోయినది ఎక్కడ? సింహాసనము మీద. అదే త్రిత్వం అది దేవమానవ త్రిత్వము. చెప్పాలి, ఏ త్రిత్వమా? దేవత్రిత్వము, మానవ త్రిత్వము, దేవమానవ త్రిత్వము. అంటే ఇక్కడ దేవమానవ త్రిత్వం ఏ త్రిత్వం లేదు, ఎవరు లేరు. ముందున్న ఆయనేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? కానీ ఆయన ఇక్కడ ఉన్నారా? కారణం ఏంటి? వరుడైన ఇస్సాకు కొరకు వధువైన రిబ్కాను తెచ్చింది ఎవరు? ఎలియాజరు. ఇప్పుడు ఆ వధువు అయిన రిబ్కా ఎవరి పక్కన కూర్చుంటే అర్హత ఉంది? చెప్పరే. అంతే తప్ప ఇస్సాకు కాసేపు నన్ను కూర్చోలేదు, ఎలియాజరు కూర్చోవచ్చా? మీకు అర్థం కావట్లా. ఇస్సాకు పక్కనే ఒక్క రిబ్కాకే హక్కు ఉంది, ఇంకెవరికి లేదు. అవునే కదా? కానీ కాసేపు నేను కూర్చుంటానని ఎలియాజరు అనొచ్చా? మాట్లాడరే. అక్కడ లాగేది కదా. పెళ్లి కొడుకు పక్కన ఎవరు కూర్చుంటారు? పేరెంట్ వస్తానంటే ఊరుకుంటారా? వీడి సౌదం పడేస్తారు. ఆ పేరెంటాలు పని ఎంతవరకు? పెళ్లి కూతుర్ని తయారు చేసి పీటల మీద కూర్చోబెట్టే వరకే ఎవరి పని? కూర్చున్న హక్కు ఉందా? అలాగే తండ్రి ఒడిలో ఎవరున్నారు? పెళ్లి కుమారుడని యేసు ప్రభు ఉన్నారు.
పెళ్లి కుమారుని వధువులో ఎవరున్నారు? వధువు సంఘము. చెప్పండి, ఎవరండి? అసలు నేను కూర్చుంటానయ్యా, ఎంత కష్టపడి వధువు సంఘాన్ని రైడీ చేశాను కదా నేను అని పరిశుద్ధాత్మ అంటే ఆయన ఛాన్స్ ఉందా? మాట్లాడే ఓ పరిశుద్ధాత్మ, నీవు పని చేసేది వధువును తయారు చేయడానికే కానీ వరుడులో కూర్చోరాక నీకు. అమ్మయ్యా, ఇప్పుడు పరిశుద్ధాత్మని ప్రయాస ఏంటి? వధువును సిద్ధం చేయడమే. ఆయన వడిలో కూర్చోరాక ఎవరికి లేదు? పరిశుద్ధాత్మనికి లేదు. ఇప్పుడు వధువుగా మనము సిద్ధపడాలంటే మనలోనికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి. దిగి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? వధువు రూపంలోనికి మార్చి వరిని వడిలో కూర్చోబెడుతుంది. దిస్ ఇస్ ద బైబిల్. దిస్ ఇస్ ద బైబిల్. దిస్ ఇస్ ద లా ఆఫ్ ది హెవెన్. ఈ పరలోక చట్టం. అట్టి మహాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన దాకా. థ్యాంక్ యూ.